మీరు కంగారు పడేంతగా ఏం జరగలేదు. మీ చెల్లికి నాకు ఒక చిన్న ఒప్పందం ఉంది. ఆ రోజు మీరు కాలేజ్కి వచ్చారు కదా, ఫంక్షన్ అయ్యాక మీ చెల్లి వచ్చి నన్ను కలిసింది. తోడబుట్టిన నన్నే ఇంత బాగా చూసుకునే నా అన్న లైఫ్ అంతా తోడుగా ఉండే మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడో. అందుకని మీరు మా అన్నయ్యని లవ్ చేయండి. సరే, నేను మీ అన్నయ్యని లవ్ చేస్తాను. బదులుగా నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? వదినా, నువ్వు నన్నేం అడిగినా సరే చేస్తాను. ఏం అడిగినా అంటే మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా? అంతే కదా, చేసుకుంటాను. తనకి చదువు ఉందా, మంచివాడా, ఏమీ తెలియకుండా నువ్వు కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటున్నావు. నాకు కావాల్సింది ఒకటే, నా అన్నయ్య సంతోషం. దానికోసం నేనేమైనా ఖచ్చితంగా చేస్తాను. మా అన్నయ్య మీద ఒట్టు. మీ చెల్లెలా అనకపోయినా నేను మిమ్మల్ని లవ్ చేసేదాన్ని. అయినప్పటికీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే మీ చెల్లి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే వాడు లైఫ్ అంతా సంతోషంగా ఉంటాడు. మీ అన్న జీవితం సంతోషంగా ఉంటుంది, మరి మా పార్వతి జీవితం? ఇలా చూడండి, ఊళ్ళో ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. అదే విధంగా మా అన్నయ్యని చూడండి, మాట్లాడండి. వాడిని చూడడమే కష్టం అంటుంటే మాట్లాడమంటున్నారు. ఏ మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ? వాడి వల్ల లోకానికి పరువు తక్కువ అండి. వీళ్ళన్నను ఒక మనిషిగా చూసి పార్వతినిచ్చి పెళ్లి చేయడం కన్నా నీళ్లు లేని బావులు ఆ పిల్లని మనమే తోసేసి చేతులు కట్టుకుని చూస్తూ ఉండొచ్చు. చేస్తే చావని అంటూ. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీకు కామెడీ కనిపిస్తుందా? అవును, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు బ్రహ్మాండంగా జరగబోతున్న నరసింహపట్నం చేపలు పట్టే ఉత్సవానికి వచ్చిన చేపలు పట్టే వీరులు వీరాంగనలు అందరికీ నరసింహపట్నం గ్రామం తరపున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ఇట్లు ఉత్సవ నిర్వాహకులు. చేపలు పట్టాలనుకునే వాళ్ళు చెరువులో చేపలు పడుతున్నప్పుడు దయచేసి చేపల్ని మాత్రమే పట్టాలని ఉత్సవ నిర్వాహకుల తరఫున తెలియజేసుకుంటున్నాం. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. వీడిని మామూలుగానే చూడలేం, ఇక ఒళ్ళంతా బురదతో భయంకరంగా ఉన్నాడని వీడు. అన్న, వచ్చే ఏడాది మన పార్వతిని చేపల చెరువులోనే చూడాలేమో. అన్నయ్య, అన్నయ్య ఎక్కడా? నీకే తెలియడం లేదా? వాడే నీ అన్నయ్య. ఊరుకో, పెద్దన్నయ్య ఎక్కడా? పెద్దన్న? ఇంకో పెద్ద రౌడీనా? చెల్లి పిలుస్తుంది. సూపరా. వస్తున్నారన్నయ్య. కృష్ణ, పాలు తీసుకురా, కాఫీ పెట్టేయమ్మా. అలాగే అన్నయ్య. ఎన్ని కార్లు ఉన్నాయండి? ఎవరు వచ్చుంటారు? రండి 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 రండి. ఎంతసేపు అని ఇక్కడే కూర్చోవాలి? ఏంటి సార్, షాక్ అయ్యారా? ఏంటి కొర్రమిల్లా? ఏంటి సార్, మీరు ఏదో ఒకటి పట్టుకుంటూనే ఉంటారా? ఈరోజు చేపలు, తర్వాత నేను, ఆ తర్వాత మా బావ. అన్నా, ఎవరో ఒకరిని పట్టుకుంటూనే ఉండండి మీరు. నేను కూడా ఎవరో ఒకరిని కోస్తూనే ఉంటాను. బావా, ఆయన కొడుకోయి. ఏంటి సార్, మీ కొడుకు కోయమంటారా లేక మిమ్మల్ని వేసేయమంటారా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వచ్చి ఎవరి మీద చేసుకుంటున్నావు? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? కేసు పెట్టి చదువుకున్న తెలివి నువ్వు చూపించావు. పుట్టుకతో వచ్చిన బుద్ధిరా నాది. ఇంకో 2 రోజుల్లో మా మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోలేదో వాదించడానికి వకీలు ఉండడు, కేసు పెట్టిన నువ్వు ఉండవు. మీ ఇద్దరిని లేపేస్తే అప్పుడు తెలుస్తుంది. నా
నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పరబా నువ్వురా తల్లి. ఏంటన్నా వీడు బెదిరించే చోట మనం సంబంధాలు వచ్చి చూస్తున్నామా, లేక మనం సంబంధాలు చూస్తున్న చోట వీడొచ్చి బెదిరిస్తున్నాడా? ఏమీ అర్థం కావడం లేదన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా?